హలో, అంతా నువ్వు చేసిందే కదూ? ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసింది. మీ ఆయనకి నీతో మాట్లాడాలనిపించుంటుంది, ఫోన్ చేసుంటాడు. నన్నంటావే? రై, ఊరికే కథలు చెప్పుకు. నాకు తెలుసు నువ్వే పని చేసావని. తెలుసు కదా. ఏ, నా దగ్గర మొబైల్ ఉందిగా, దానికి ఫోన్ చేసి ఉండొచ్చుగా. నిన్నెవరు ఆ ల్యాండ్ లైన్ కు ఫోన్ చేయమని చెప్పింది? అది నీకు తెలుసు తమ్ముడే ఈ పని చేస్తుంటాడు, మళ్ళీ చేస్తే ఆయనైతే మాట్లాడతారు అని. అదేం లేదురా. అదలా ఉంచు. ఏదో విధంగా మీరు మాట్లాడుకున్న పరిష్కారానికి వచ్చారుగా, మరింకే ఎప్పుడు బయలుదేరుతున్నావు? వెంటనే బయలుదేరడం కుదరదు. అమ్మతో చెప్పాలి, తర్వాత మంచి రోజు చూసి పంపుతారు. తొందరగా బయలుదేరు. ఇంకా అబద్ధాలు చెప్పి నాన్నను ఒప్పించడం ఇక నా వల్ల కాదు. నీ మొగుడు దగ్గరకు నువ్వు వచ్చావంటే నీ కాపురం నిలిపిన తృప్తి నాకు దక్కుతుంది. రే సీను, నేను చెప్పానే ఆ ఎదురింటి పవిత్ర, చూసావా అమ్మాయిని? ఏంటి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు నువ్వు? ఆ మొహం చూస్తే మంత్రముగ్ధులం అయిపోతావా? నిజం రా. నీలాంటి కుర్రాళ్ళు తన్ని చూస్తే పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతారు. చాలా అందమైన అమ్మాయి. నువ్వు తన్ని చూసావనుకో, ఫస్ట్ సైట్ కొట్టాలనిపిస్తుంది, తర్వాత ప్రేమించాలనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగిందా, అక్కడ్నుంచి నువ్వు నన్ను శాశ్వతంగా తీసుకురావాల్సిందే. ఏ బావ వాళ్ళకి వీళ్ళకి అస్సలు పడదు. అందుకే చెప్తున్నా, నువ్వు అమ్మాయిని చూడకు. తను చాలా అందంగా ఉంటుంది. సరే వదిలే ఆ అమ్మాయి పురాణం. నువ్వు మళ్ళీ మొదలెట్టకు. నువ్వు పెట్టే, నేను రేపు చేస్తాను. ఏంటో పెద్ద అమ్మాయిని చూడగానే సైట్ కొట్టాలనిపిస్తుందంట, లవ్ చేయాలనిపిస్తుందంట. నా గురించి తెలియక మాట్లాడుతోంది. ఆంజనేయ, గుడ్ నైట్. ఆంజనేయ, నేనెవరు? 5 ఏళ్ల వయసు నుంచే నీ భక్తుణ్ణి. నాలాంటి వాడిని అంత తేలిగ్గా ఎవరైనా మనసు మార్చగలరా? ఆ పవిత్రేంటో పెద్ద అందగత్తంట, చూడగానే ఫ్లాట్ అయిపోతారంట. ఏం బిల్డప్పో, మనం చూద్దాం. నా మనసు తను మార్చితే అప్పుడు చూద్దాం. అన్నా, ఒక టీ ఇవ్వన్నా. అలాగే. అయ్యా, టీ తీసుకోండి. తమరు ఆంజనేయ స్వామి భక్తులండి? అవునన్నా. పక్కన ఆంజనేయుడు గుడి ఎక్కడుందన్నా? గాంధీనగర్ ఉన్నదండి. సరే సరే. ఎగిరే ఎగిరే మనసు
ఎదలో నీ తీపి తలపే నువ్వేలే నేనంటూ తెలిపే ఎదలో నీ తీపి తలపే నువ్వేలే నేనంటూ తెలిపే నీతో ఈ స్నేహం కలిపే నా మదిలో నిత్యం నీ పిలుపే నీపై నాకున్న వలపే నీ నవ్వే చెప్పింది మునుపే ఎదలో నీ తీపి తలపే నువ్వేలే నేనంటూ తెలిపే నయనం నీ కలలు కనని నీ హృదయం నా సొంతమవని నడిచే పాదాల దిశని వెల్లువలా నీ వెంట పడని వరమై నించున్న మదిని ముంచెయనా ముద్దుల్ల జడిని నయనం నీ కలలు కనని నీ హృదయం నా సొంతమవని ఏటండి బాబు అట్టా సొత్త నుంచున్నారు? చిచి ఇదిగో అన్నా. ఎవరే వాడు? అదే ఆ టీ కొట్టు దగ్గర నుంచి రోడ్లో వెళ్లే వాళ్ళని చూసి చూడనట్టుగా మన వెంకే చూస్తూ నుంచున్నాడే వాడి గురించి. ടൂ വീലറിൽ വരുമ്പോ നീ എന്റെ അടുത്ത് തന്നെ സംസാരിച്ചുകൊണ്ട് വന്നു. మరి ఇప్పుడు ആരാരും അവിടെ നിന്ന് നോക്കിയെന്ന് അത്ര കറക്റ്റ് ആയിട്ട് അറിയും. ఎక్కువ ఆలోచించి చెడిపోకు రా. స్వామి తమరు సంవత్సరాల తరబడి హనుమద్భక్తుల? అవును స్వామి. చిన్న వయసు నుంచి ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూసుండరే? మీ ఊళ్ళో 18 ఏళ్ల అమ్మాయిని 10 రోజులైనా మిమ్మల్ని నమ్మి వదిలిపెట్టిపోతారట కదా? ఎలా కనిపెట్టారు స్వామి? నన్ను అదే మాట అన్నారు. మన ఊళ్ళో ఎవరిని మంచివాడు అంటారో వాడిని ఏది అనుభవించనివ్వరని అర్థం. 16 ఏళ్ల వయసులో నన్ను అనడం మొదలెట్టారు. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానో చెప్పనా? ఏదో ఒక రోజు నా మీద కరుణతో ఆయన నాతో మాట్లాడటానికి వస్తే, ఏం స్వామి ఇప్పుడు నన్ను మార్చిన విధంగా అప్పుడు మిమ్మల్ని కూడా మంచివాడంటూనే ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారా అని అడగాలి. అందుకే ఇక్కడ కూర్చున్నాను. అందుకని హనుమంతుడు వేషం వేశానని చెప్పట్లేదు, అనుభవం ఉన్నవాడిని కనుక చెప్తున్నాను. ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే కొంచెం కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకొని అవిశ్రాంత ప్రయత్నం చేసి లైన్లో పెట్టాయి. ఇందా వస్తాను స్వామి. 1 మినిట్. భక్తుని పేరేమిటో చెప్తారా? శ్రీనివాస్.
శ్రీనివాస నామధేయులు లవ్ చేయనంటే ఎలా చెప్పండి? వెళ్ళండి, మీ లవ్ నిర్విఘ్నంగా నెరవేరుతుంది. థ్యాంక్స్ స్వామి. ఆల్ ద బెస్ట్. ₹10 పిండి తెచ్చుకుంటే దీన్ని పంచుకోవడానికి ఎవడో వచ్చేసాడు. ఏంట్రా అన్ టైంలో అటెండెన్స్ వేస్తున్నావు? మొహం చూస్తుంటే వాడిపోయింది. ఏదైనా బాధపడే విషయమా? అప్పుడు సంతోషపడే విషయమా? రేయ్, నేనే దోశలోకి ఏం చట్నీ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను. నువ్వు ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేయక కరెక్ట్గా ఆలోచించి కాలింగ్ బెల్ కొట్టు. మావా మందేద్దామా? రాంగ్ టైంలో గుడికి వెళ్దాం అనడం, అలాగే రాంగ్ టైంలో రౌండ్ వేద్దాం రమ్మనడం ఇదందరికి అలవాటైందిరా. 2 కిలోలు. రేయ్, నాకు నీకే రాదే. మరి నీకు ఏంట్రా? మందు కొట్టించి తెల్లకాయత మీద సంతకం చేయించుకుందామనా? రే, డైలీ క్వార్టర్ తాగే నిన్ను ఇవాళ హాఫ్ తాగించి సంతోష